स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాక్నూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, పురుషోత్తమ క్షేత్రముగా పూరి జగన్నాథ స్వామి సన్నిధిని పేర్కొంటారు కదా, జగన్నాథ స్వామి వైభవాన్ని గురించి, అలాగే జగన్నాథ స్వామి రథయాత్ర విశేషాల గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. ముందుగా జగన్నాథుడిని స్మరించుకుందాం. జగత్తుకు నాథుడు జగన్నాథుడు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం నిత్య శ్లోకాయ మంగళం. ఇది సంప్రదాయపరమైన శ్లోకం. సుభద్ర బలభద్రాభ్యాం అని ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో చెప్పేటటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి శ్లోకం. ప్రస్తుతం మనం దర్శనం చేసుకునేటటువంటి ఈ ఆలయం 12వ శతాబ్ది కాలంలో ఆనందవర్మ అనే మహారాజు చేత నిర్మితం కాగా, పురాణ కథనాలలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి చక్రవర్తి ఈ ఆలయం నిర్మించినట్లుగా పౌరాణిక కథనం. నందిఘోష, తాళధ్వజం, దేవదళన అన్న పేరిట 3 రథాలలో కృష్ణుడు సోదరీ సోదర సమేతుడై, బలరాముడు సుభద్ర సమేతుడై తాను ఏ క్షేత్రంలో నివాసం చేస్తున్నాడో ఆ క్షేత్రం నుంచి సముద్రానికి దగ్గరగా ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయం, గుండీచాదేవి ఆలయం వరకు రథంలో ప్రయాణమై వెళతాడు. ఇందు నిమిత్తమై ఇంద్రద్యుమ్న కాలం నుంచి కూడా అనుచారంగా వస్తున్న సంప్రదాయం రథయాత్ర. వైశాఖ శుద్ధ విధియ అంటే ఆషాఢ శుద్ధ విధియ ఏ రోజున అయితే జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారో అందుకు సురోగ్గా 60 రోజులకు పూర్వమే ఈ రథయాత్రకు సంబంధించిన విశేషాలు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ పౌర్ణిమ నాడు జగన్నాథుడిని అభిషేకంతో ఆనందపరిచి తదుపరి ఈ ఘట్టానికి శ్రీకారం చుడతారు. 150 అడుగులకు పైగా ఉండేటటువంటి 1000కి పైగా ఉండేటటువంటి చెక్క పలకలతో నూతనంగా రథాన్ని సిద్ధం చేయడం, ఆ రథాన్ని తాళ్లతో కట్టి లాగడం, చక్రవర్తి సైతం ఆ రథాన్ని లాగేటటువంటి సమయంలో చేత చీపురు బుచ్చుకొని ఆ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, లౌకికంగా పామర భాషలలో మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా అత్యంత విశేషంగా జగన్నాథ క్షేత్రంలో నిర్వహించేటటువంటి సంప్రదాయాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలుగా మనం చెప్పుకోవాలి. ఏ దేవతా క్షేత్రంలో కూడా లేని విధంగా ఈ క్షేత్రంలో స్వామి సన్నిధానంలో గంటకి 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఛప్పన్ భోగ్ అన్న పేరిట స్వామికి జలుబు చేస్తుంది, స్వామికి వైద్యం పేరిట ఆయుర్వేద మూలికలను అందిస్తారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని అంతం చేసేటటువంటి సమయంలో చెట్టు కింద ఉన్నటువంటి ఆ స్వామి దేహాన్ని చూచిన ఒకానొక ఆటవికుడు శబరుడు ఆ దేహాన్ని కొండపైకి తీసుకువెళ్ళి పూజించగా అపారమైనటువంటి ధనకనక వస్తువాహనాదులు అతడికి లభించాయి. కథ ఏమిటి తెలుసుకుందాం అన్న ప్రయత్నం చేసిన ఇంద్రద్యుమ్న మహారాజు పంపిన వేగులలో కొందరు అతడి వెంట ధాన్యాన్ని చల్లుతూ వెళ్ళారు. మొలకెత్తిన ఆ ధాన్యం రూపాలను చూచి మార్గం తెలుసుకున్న అనంతరం అందరూ వెళ్ళి చూడగా ఆశ్చర్యకరంగా ఆ కొండలో ఏ దేహమూ లేదు. తిరిగి వచ్చిన ఇంద్రద్యుమ్న మహారాజు చింతాక్రాంతుడై ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఒక వ్యక్తి సభకు విచ్చేసి, జగన్నాథుడి దివ్యమంగళ స్వరూపాన్ని నేను నిర్మించి అందించి ఇవ్వగలను, ఒక భవనం ఏర్పాటు చేయండి, అలాగే ఒక వేప చెట్టును కూడా అందించండి అంటూ తెలియజేయగా రాజుగారు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు. మాసం రోజుల వరకు, 1 నెల రోజుల వరకు ఎవరూ కూడా ఈ ద్వారబంధములు తెరవరాదు అనే నియమాన్ని అతడు సూచించి ఉండగా కుతూహలం పట్టలేనటువంటి రాజు మధ్యలోనే ద్వారములు తెరిచి చూడగా చిత్రంగా లోపల అర్ధోక్తిలో, అర్ధరూపంలో అసంపూర్ణంగా ఉన్న కృష్ణుడు, బలరాముడు,
ఇరువురి సోదరి అయిన బలభద్ర రూపాలు కనిపించాయి. ఆ రూపాలు నిర్మించేటటువంటి వ్యక్తి కనిపించలేదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అని విశ్వసించిన ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఆలయం నిర్మించి సోదరులను సోదరిని స్థాపితం చేసి అర్చించినట్లుగా ఐతిహ్యం. కృష్ణుడు ఏ ఆలయంలోనైనా మనకు రుక్మిణితో కనిపిస్తాడు లేదా బలభద్రుడితో కనిపిస్తాడు, కానీ చిత్రంగా ఇక్కడ మాత్రమే సోదరితో కూడా కనిపిస్తాడు. కనుక సుభద్ర బలభద్రాభ్యాం అని చెప్పాలి. ఇది విశేషం. సాక్షాత్తు ఈ సాహిత్యమంతా నాది, ఈ సారస్వతమంతా నాది అని చెప్పిన శ్రీశ్రీ మహాకవి కూడా జగన్నాథ రసచక్రాలు వచ్చేస్తున్నాయి, ఏడవకండి ఏడవకండి అంటూ మహాప్రస్థానంలో జగన్నాథ స్వామి స్మరణ చేసి ఉన్నాడు. ఇది కూడా మనం గమనించే అంశం అవుతుంది. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, ఆషాఢ మాసంలో శక్తి రూపాలని ప్రధానంగా గ్రామ దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఇందులో భాగంగా బోనాల జాతర యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఆషాఢం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేవి కొన్ని ఉంటాయి. అమ్మాయి నూతనంగా వివాహం అయినటువంటి వధువు అత్తవారింట ఉండకుండా పుట్టింటికి వెళుతుంది. ఆషాఢ మాసం అనగానే ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని గ్రామ దేవతల పేరిట బోనములు అనే పేరిట సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. రెండింటినీ మనం గమనిస్తే సాహిత్యంలో కూడా ఆషాఢ శబ్దజాలాన్ని మహాకవి కవికుల గురువు కాళిదాసు మేఘదూత కావ్యంలో వినియోగించి ఉన్నాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానం వప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. ఎక్కడ ఆ రామగిరి, ఎక్కడ ఈ ఆషాఢ మాసంలో కనిపించేటటువంటి మబ్బులు, ఎక్కడి ఆ యక్షుడు ఆ మబ్బులను చూచి మా ఇల్లాలు అక్కడెక్కడో అలకాపురిలో అక్కడికి వెళ్ళి నీవు నా గురించి చెప్పవలసింది ఆషాఢ కాలంలో వచ్చే మబ్బులు. జ్యోతిషపరంగా ఈ ఆషాఢ మాసంలో సూర్య సంచారం మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాలలో ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి. రుద్రుడు మన్మథుడిని దహనం చేసినటువంటి వ్యక్తి. ఈ ఆషాఢ మాసంలో మిథునాషాఢం అన్న పేరిట అందుకే చెబుతుంది జ్యోతిష శాస్త్రం. నూతనంగా వివాహం అయిన వారు మాత్రమే కాకుండా దంపతులు ఒకే చోట ఉండరాదు. అందుకే అత్త కోడలు గడప దాటకూడదు, మామ అల్లుడు గడప దాటకూడదు, ఇలాంటి ఆచారాలు పెట్టి వారిద్దరి మధ్య వియోగం సూచించింది ఆర్ష విజ్ఞానం. అలాగే అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై ఆషాఢ మాసంలో జాతరలు, కొలుపులు, బోనాలు వీటిని ఏర్పాటు చేసింది. బోనము అంటే భోజనము అని అర్థం. ఏ ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నామో ఆ ఆహారానికి అనుగుణంగా దానినే పరమాత్మకు ముందుగా నైవేద్యంగా సమర్పించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ 3 కాలాలలో ఎండలు మండిపోతూ ఉండగా ఆషాఢం ఆరంభంలో వర్షాలు విరివిగా కురుస్తాయి. ఎండాకాలం గడిచిపోయి వర్షాకాలం ఆరంభమయ్యే తరుణం కనుక అంతవరకు వేడెక్కిన ఈ భూమి ఒక్కసారిగా వర్షం కురవడంతో చల్లబడిపోయి కొత్త రోగాలు వ్యాపింపజేస్తుంది. ఆ రోగాలు మనకు రాకుండా ఉండాలి అంటే పెరుగన్నం తినాలి, చింతపండు పులుసు తినాలి, ఉల్లిపాయ పులుసు తినాలి, చప్పటి సాత్వికంగా ఉండే తెల్లటి అన్నం తినాలి. బోనంలో ఆ కుండలలో పెట్టే పదార్థాలు ఇవే: తెల్లటి అన్నం, పెరుగు, చింతపండు పులుసు, ఉల్లిపాయ రసం, ఆ పైన దీపం. సదీప అని శాస్త్ర ప్రమాణం కనుక దీపం వెలిగించి రోగాలు రాకుండా పసుపు కుంకుమల చేత తమకు తాము అలంకరించుకొని ఇల్లు అలంకరించి ఆ కుండలను అలంకరించి ఈ పదార్థాలు ఉంచి శిరస్సున పెట్టుకొని ఆ ఆలయానికి వెళ్ళి సమర్పించడమే బోనము. దేవత కొలువు. గ్రామదేవత అంటే అదేదో క్షుద్రదేవత లేక మరింకేదో అన్న రూపంతో ఆలోచించకూడదు. దేవత ఒక్కరే. గ్రామానికి అంతటికీ కూడా మేలు కలిగించే విధంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మెరడమ్మ, మాంకాళమ్మ, నూకాలమ్మ, కోపం వస్తే అత్తమ్మ, ఏదన్నా చెప్పవచ్చు. ఎవరైనా కూడా ఏదైనా కూడా అమ్మ అంటూ నమస్కరించే నిమిత్తమై గ్రామం మధ్యలో ఒక బొడ్రాయి,
కొలుపులు అందించే నిమిత్తమే ఒక దేవత రూపం ఏర్పాటు చేసుకుని వేప మండలతో కలిపిన నీరు అక్కడ సమర్పిస్తే వాతావరణం చల్లబడుతుంది. మనిషిలో పెరిగినటువంటి వేడిని నియంత్రించే గుణం వేప చెట్టుకు ఉంది. అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, రోగాలు రాకుండా నియంత్రించే శక్తి వేపకు ఉంది. కనుకనే చెంబులో నీరు పోసి వేపమండలు వేయడం, వేపమండల చేత పట్టుకోవడం, ద్వారానికి వేపమండలు విరలాడదీయడం, ఇలాంటి కారణాల చేత సంప్రదాయం అనూచానంగా ఆషాఢ మాసంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బోనమును సమర్పించాలి అంటూ గ్రామ దేవతను పూజించే ఆచారాన్ని అందించింది. అక్కడ ఇల్లు వివాహం, ఇక్కడ అమ్మను ఆరాధించడం, రెండింటికి ఆషాఢ మాసం ప్రత్యేకం. గురుగారు, మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయని అంటారు కదా, ఆ లోకాలు ఎక్కడున్నాయి? ఆ లోకాల్లో ఎవరున్నారు? లోకాలన్నీ లోననే ఉన్నాయి. లోకాలన్నీ బ్రహ్మాండ భాండ గోళాలలో ఉన్నాయి. అనంతమైన ఆద్యంతాలు లేని ఈ బ్రహ్మాండంలో లోకాల ప్రస్తావన అనగానే మహాభారతం, విష్ణు పురాణం, అనేక ఇతర పురాణాలలో బ్రహ్మాండ పురాణం ప్రధానంగా గుర్తుకు వస్తాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది కాదులు గలవి లోకం దిగువగా ఉండేవి. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనే 7 లోకాలు ఊర్ధ్వం వైపుగా ఉండేవి అనేటటువంటి విభజనను భారతం చేస్తుంది. ఒకే గోళం ఏర్పడినప్పుడు కశ్యప ప్రజాపతి ఈ గోళాన్ని దర్శించిన అనంతరం ఆ గోళం 2గా విచ్ఛిన్నమైంది. ఒక గోళం దిగువన, ఒక గోళం ఊర్ధ్వం వైపు ఇలా 2గా విభజింపబడగా పైన ఉండే ఈ లోకాలలో దేవలోకాలుగా చెబుతూ ఇందులో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇత్యాదిగా గల దేవతాగణాలు పితరులతో సహా కలిపి ఉండెదరుగాక. అలాగే అతల, వితల, సుతలాది లోకాలలో సర్పములు అంటే నాగజాతికి సంబంధించిన వారు, ఇంకా అసుర జాతిలో కొన్ని వర్గాల వారు ఈ దిగువ లోకాలలో ఉన్నట్లుగా మహాభారతం, బ్రహ్మాండ పురాణం, భాగవతం కూడా వర్ణించగా మానవులమైన మనము భూహు, భువః, సువః ఈ 3 లోకాల వరకు మాత్రమే వ్యాపించేటటువంటి శక్తి కలవారం కనుక వసురుద్ర ఆదిత్య రూపాల పేరిట గతించిన మనం, ఆ పైన ఉండే మనం, ఆ పైన ఉండే మనం, తిరిగి జన్మించే నిమిత్తమై భూలోకానికి చేరే మనం, ఇలా ఈ వర్గాన్ని పురాణాలు మనకు అందించాయి. మానవ సృష్టి ఎలాంటిది అంటే చేసే పని ఉన్నతమైనది. ఒక జీవికి ఒక జీవి జన్మించాలి, ఇది మానవ ప్రకృతి. గోవు, ఒక గోవుకు ఒక గోవు ప్రసవించే ఏకకాలంలో ప్రసవం, ఇది ఉన్నతమైనది. సంఖ్య పెరిగే కొద్దీ పతనం ఆరంభమవుతుంది. జంతుజాలంలో కూడా ఒక సమయంలో ఒక జీవి కాకుండా అసంఖ్యాకంగా జన్మించే అవకాశాలు పెరిగినప్పుడు గుడ్లు పెట్టడం, పాములు 60 దాకా గుడ్లు పెడతాయి. అలాగే సంతానం సంఖ్య ఏకకాలంలో సంఖ్య పెరిగే కొద్దీ ఈ జీవులన్నీ కూడా వారి యొక్క వెన్నుపూస అడ్డుగా ఉండి పాతాళం వైపు, రసాతలం వైపు, భూలోకం వైపు కాకుండా దిగువ లోకాల వైపుగా అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది అంటుంది భాగవతం. పరమాత్ముడు ఆ లోకం నుంచి, మహర్లోకం నుంచి, సత్యలోకం నుంచి దిగి వచ్చాడు. ఈ లోకం మీద ఉన్న మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, అంతేగాని దిగువకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు కదా. ఈ ఆలోచనతో 3 అడుగుల నేల అడిగిన ఆ వామనుడిని చూచి బలిచక్రవర్తి వరాన్ని ఇవ్వగా ఆ వామనుడు ఇలా పెరిగాడు అనే సందర్భంలో ఈ లోకాల ప్రస్తావనను మహాద్భుతంగా పోతనామాచుల వారు వర్ణిస్తారు. ఇంతింతై వెటిడింతై మరుగుతానంతై నభో వీధి పైనంతై ఆ వర్ణనలో బ్రహ్మాండాంత సంవర్ధియై కనుక ఈ అతల వితలాది లోకాలు, భూర్భువ ఆదిగా గల మహర్లోకాలు 7, 14 ఇవన్నీ లోపలే ఉన్నాయి అని వేదం వర్ణిస్తుంది. అష్టాచక్రానవ ద్వారా దేవానాం ప్రయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం. ప్రపంచాన్ని మనలో చూడగలగడం వేదం అందించిన జ్ఞానం. ప్రపంచంలో మనల్ని వెతుక్కోవడం పురాణం అందించిన జ్ఞానం.
రెండింటి సారాంశం ఒక్కటే, అది ధర్మం. ఇలా తెలుసుకుందాం. 14 లోకాల ప్రస్తావన గురించి మరింత తెలుసుకోవడం కోసం భాగవతం 2వ స్కంధం చదువుదాం. గురుగారు, నమస్కారం అనేది మన సంస్కారానికి చిహ్నం అని చెప్తారు కదా, ఎవరెవరికి ఎలా నమస్కరించాలని మన ధర్మం వివరిస్తుంది? నమస్కారం అనగానే ఇలా 2 చేతులు జోడించి మనం నమస్కరిస్తూ ఉంటాం. నమస్కారం అండి అంటూ ఉంటాం. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగముచ్యతే. సాష్టాంగం ప్రణమ్య. 8 అంగములతో చేసే నమస్కారము సాష్టాంగ నమస్కారము అని కూడా చెబుదాం. దేవతలలో సూర్య భగవానుడికి నమస్కారం అంటే మహాప్రాణం. నమస్కార ప్రియుడు సూర్యుడు అని కూడా పురాణం వివరిస్తుంది. ఎవరికి ఎలా నమస్కరించాలి? సభలో రాజుకు మాత్రమే నమస్కరించాలి. ఆలయంలో దేవునికి మాత్రమే నమస్కరించాలి. శ్మశానంలో మరణించిన శరీరానికి మాత్రమే నమస్కరించాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు, లేక పరాకుగా ఉన్నప్పుడు, లేక వాహనాన్ని నడిపే సమయంలో, లేక ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని దాటే సమయంలో, లేక ఎదుటి వ్యక్తి మనల్ని దాటి వెళ్ళిన తర్వాత వీపును చూచి నమస్కరించరాదు. అశుచిగా అశుభ్రంగా ఉన్న సమయంలో కూడా నమస్కరించరాదు. బొటనవేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు, మధ్యవేలు శని, ఉంగరం వేలు రవి, చిటికిన వేలు బుధుడు. ఈ 5 వేళ్ళని ఇలా రెండింటికి కలిపి చెప్పడంతో గత జన్మ వర్తమానము 2 కలిపి జోడించి హృదయానికి ఎదురుగా ఉంచి చేసేటటువంటి నమస్కారము సాటివారికి చేసే నమస్కారం అవుతుంది. ముఖం వద్ద ఉంచి చేసేటటువంటి నమస్కారము మనకంటే పై అధికారంలో ఉన్న ప్రభువుకు అంటే రాజుకు, పై అధికారికి చెందినది అవుతుంది. శిరస్సు పైన ఉంచి చేసేటటువంటి నమస్కారము దైవానికి మాత్రమే సంబంధించినది అవుతుంది. ఆలయంలో దేవుడికి మాత్రమే నమస్కరించాలి. ఇంకెవరికైనా నమస్కరించవలసి వచ్చినప్పుడు నోటి మాటగా నమస్కారం అండి అంటే సరిపోతుంది. కొన్ని సినిమాలలో ఒక చేతి నమస్కారాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. రకరకాల నమస్కారాలు ఈనాటి కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా చూచినా హిందూ సంప్రదాయం, సనాతన భారతీయ ధర్మం ఒక మనిషిని మరి ఒక మనిషి తాకకూడదు కనుక మన సంస్కారంలో షేకింగ్ హ్యాండ్స్ లేవు, కరచాలనాలు లేవు, నమస్కారాలే ఉన్నాయి. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి తాకరాదు కనుక ఈ విధంగా కొసమరుపుగా చెప్పుకోవాలి అంటే మహిళలు మోకాళ్ళపైన భూమిపైన కూర్చొని శిరస్సు నేలకు తాకించి 5 అంగములు భూమికి తాకేటట్లుగా మాత్రమే నమస్కరించాలి. బోరగిలా పడుకొని నమస్కరించరాదు. శాస్త్ర విరుద్ధం మహిళలు అలా బోరగిలా పడుకొని నమస్కరించడం. రాజుకైనా దేవుడికైనా భర్తకైనా ఎవరికైనా పంచాంగ నమస్కారమే మహిళలకు నియమం అంటుంది ధర్మం. అలాగే మగవారు సైతం అష్టాంగ నమస్కారం చేసే సమయంలో ముక్కు నేలకి తాకించాలి. అంత మాత్రమే చెప్పబడగా ఈనాటి కాలంలో కొందరు చెవులు తాకిస్తున్నారు, కాలిపైన కాలు చేరుస్తున్నారు, 2 చేతులు దూరంగా శరీరానికి దూరంగా ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. బోరగిలా పడుకొని అలా తిరుగుతూ పొర్లుడు నమస్కారాలు పెడుతున్నారు, అడుగు నమస్కారాలు పెడుతున్నారు, అంగ నమస్కారాలు చేస్తున్నారు. వివిధ రకాలుగా ఇవేవి కూడా శాస్త్రంలో చెప్పబడినవి కావు. కానీ ఆచరణలో ఆచారాల పేరిట, సంప్రదాయాల పేరిట నూతనంగా వెలువడినవి అని చెప్పుకోవాలి. ప్రయోజనం విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది కనుక ప్రయోజనం కలిగింది పాటిస్తున్నారు. ఇది నమస్కారం కథ అన్నట్టు ఒకానొక పాతకాలపు సినిమాలో ఒక కథానాయకుడు గిడిగిడి అంటాడు. గిడిగిడి అంటే కూడా నమస్కారమే. నమస్కారం చేద్దాం, సంప్రదాయం పాటిద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు శకుని కుమారుడైన ఉల్లూకుడిని పాండవుల దగ్గరికి రాయబారిగా పంపించడంలో ఆంతర్యం ఏంటి? మహాభారతం
నీతి శాస్త్రం, మహాభారతం ధర్మశాస్త్రం, మహాభారతం తత్వశాస్త్రం. ఇద్దరు పొట్లాటకు దిగారండి. రెండు వర్గాల వారు, ఆస్తి ఒక్కటే. ఇద్దరిలో ఎవరి పక్షాన వారి వాదనలు వారికి ఉన్నాయి. మా నాన్న రాజు కాబట్టి నేను రాజు అంటాడు దుర్యోధనుడు. రాజ్యం మాది కాబట్టి తాత్కాలిక అవసరాల కోసం మీ నాన్నగారు మా నాన్నకు ప్రత్యామ్నాయంగా ఉన్నారే కానీ రాజ్యం మీది కాదు. కనుక అధికారం మాది అని మరి ఒక వర్గం. ఇద్దరూ ఇలా ఇరు పక్షాలుగా చేరి చేసే యుద్ధంలో ఎవరు ముందు దెబ్బ వేశారు అనేది ప్రశ్న. ఇంటిలో అన్నదమ్ములు పొట్టాడుకుంటే తల్లి వచ్చి ప్రశ్నిస్తుంది, ఎవరు ఎవరిని కొట్టారు? నేను కాదమ్మా, తప్పు ఎవరు చేశారు నేను వినను. మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ బ్యాడ్. ముందు ఎవరు ఎవరిని కొట్టారు అది చెప్పండి ముందు అంటూ తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తప్పెవరిది అన్న ప్రశ్న కాదు ఇక్కడ, ముందు దెబ్బ ఎవరు వేశారు. ఇందుకోసమే మహాభారత యుద్ధంలో రాజ్యం మాది, మా రాజ్యం మాకు ఇప్పించండి, మేము నియమాన్ని అనుసరించి వనవాసం పూర్తి చేశాం అంటూ ఉపప్లావ్యములో ఉన్నటువంటి ధర్మరాజు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడిని రాయబారిగా పంపించాడు ధృతరాష్ట్రుని వద్దకు. ధౌమ్యుడు పురోహితుడు. రాయబారమంతా విన్నాడు ధృతరాష్ట్రుడు. సరే వెళ్ళండి అన్నాడు. సంజయుడిని రాయబారంగా పంపించాడు. సంజయుడు ధృతరాష్ట్రుడి వద్ద నుంచి ధర్మరాజు వద్దకు వచ్చి, మీరు అలవాటు పడిపోయారు ఇలా వనాల్లో ఉండడం, ఇలాగే ఉండండి, ఎందుకు బంధుహింస, ఎందుకు యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయాడు. బాధతో ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని రాయబారంగా పంపించాడు. మా రాజ్యం మాకు ఇప్పించండి అని. ముందు దెబ్బ కట్టకంటే ముందు ఎవరికి వారు చేసే ప్రయత్నాలు ఇవి. ధౌమ్యుడు, సంజయుడు, కృష్ణుడు ఇక యుద్ధం తప్పదు, చెడ్డ పేరు తనకే వస్తుంది అనేటటువంటి ఆలోచనతో దుర్యోధనుడు శకుని కుమారుడైన ఉలూకుడిని రాయబారిగా పంపించాడు. పలువురికి ఈ రాయబార ప్రస్తావన వివరాలు తెలియవు. సభాపర్వములో ఈ అంశములో చాలా స్వల్పంగా జరిగిన చర్చ ఇది. ఈ రాయబారం విఫలమైంది అన్న 2 పద్యాలలో పూర్తి అవుతుంది. ఇక యుద్ధం తప్పనిసరి అన్న తదుపరి యుద్ధ ఆరంభ సంరంభ చర్యలు ఇరుపక్షాలలో తీవ్రమవుతున్న తరుణంలో అర్జునుడు, దుర్యోధనుడు ఇరువురు కృష్ణుని వద్దకు వెళ్ళి సహాయం అర్థించకంటే పూర్వం ఉన్న దృశ్యం ఇది. శకుని కుమారుడు ఉలూకుడు కూడా యుద్ధం చేస్తారా అయితే మీరు అంటూ అడుగుతాడు. మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ రాజుగారి అభిప్రాయం ప్రకారం అంటాడు ధర్మరాజు. దెబ్బ ఎవరు కొట్టారు అనే మాటకు వచ్చేసరికి ముందుగా దుర్యోధనుడే అని లోకంలో ప్రచారం చెయ్యాలి కనుక ఉలూక రాయబారం అంతర్ధానం చేసింది లౌకిక సాహిత్యం. ఇది విషయం. గురుగారు, ఇక మరో సందేహం. రావణుడికి దశకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది? నిజంగా రావణుడికి 10 తలలు ఉన్నాయా? రావణము అంటే గొప్పనైనటువంటి ధ్వని. జన్మించిన సమయంలో రోదన ధ్వని కారణంగా ప్రపంచాలన్నీ కూడా కంపించడంతో రావణ అన్న శబ్దం అతడికి సాకారమైంది అని మనకు రామాయణం అలాగే ఇతర సంహిత గ్రంథాలు తెలియజేస్తాయి. పరాశర సంహిత అన్న గ్రంథంలో ఈ రూపం కొంత మనం వివరించవచ్చు, తెలుసుకోవచ్చు. పరాశర సంహిత. పటం ఛింద్యాత్ ఘటం భింద్యాత్ కుర్యాద్వా గార్ధభ స్వరం. స్వరం ఏనకేనా ప్యుపాయేన ప్రసిద్ధ పురుషం భవేత్. కోపం వచ్చిన వ్యక్తి పేపర్లు చింపేస్తాడు, చెంబులు విసిరేస్తాడు, కంచాలు విసిరేస్తాడు, పెద్ద గొంతుకతో అరుస్తాడు, నేను అరుస్తాను మళ్ళీ అని ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. అమ్మో వాడి దగ్గరికి వెళ్ళకు, వాడు అరుస్తాడు అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. కుర్యాద్వా గార్ధభ స్వరం. ఏదో విధంగా చేసి అనుకున్నది సాధించాలి. అంతటి తీవ్రమైనటువంటి స్వరం కలవాడు కనుక దశ విధములుగా ఉండేటటువంటి గాత్ర సౌలభ్యంతో మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుందాం కాసేపు. దశవిధ కంఠములతో, రావములతో, గ్రీవములతో
పరమేశ్వరుడిని ప్రార్థించి ఒప్పించి మెప్పించిన వాడు కనుక దశకంఠుడు అన్న పేరు ఆ రావణునకు స్థిరమైంది. దశరథుడు అంటే రాముని తండ్రి 10 రథములు కలవాడా, ఒక్క రథం పైన ఆయన అధిరోహించి ఉండగా పూంచిన ఆ గుర్రములు 10 రథముల వరుసలలో ఉంటాయి కాబట్టి అతడు దశరథుడు. అది ఎలాగో దశగ్రీవుడు అంటే 10 కంఠాలు గలవాడు అని మనం ఆలోచించకూడదు. తలకి తలనొప్పి వస్తే అమృతాంజనం ఏదలకి రాస్తాడు అనకూడదు. రాముడు బాణాలు వేస్తూ ఉంటే ఒక తల పడిపోయింది, మళ్ళీ తల పుట్టింది, ఆ తలకి బాణం వేశాడు, ఈ తల పడిపోయింది, ఇలా ఆలోచించకూడదు. అతడి తల ఒక్కటే, కంఠములు అనేకం. పరమేశ్వరుని సైతం మెప్పించగల గాన కళ అతని వద్ద ఉన్నది కాబట్టి రావణుడు దశగ్రీవుడు అయ్యాడు. ఆ శక్తి కంఠం ద్వారా కలిగింది కాబట్టే దేవుణ్ణి పూజ చేసే సమయంలో కూడా అమ్మాయి 2 పువ్వులు పెడదాం, కాసింత పసుపు కుంకుమ అక్షింతలు గౌరవప్రసరంగా పాదాల వద్ద ఉంచుదాం, చక్కగా అలంకరిద్దాం. ఇలా బొట్టు పెట్టడం వేరు, ఇలా కుంకుమ ఇలా విరజిమ్మడం వేరు. ఇలా విరజిమ్మితే ఆ పూజ విధానానికి రావణ పూజ అని కూడా అంటుంది ధర్మశాస్త్రం. ఇది ఈ శబ్దం వెనుక ఉండే అంతరార్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.